నువ్వు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినా ఆనంద సుమ. వద్దు ఉండు. గీతా ఆర్ట్స్ సంస్థ 1972లో స్థాపించిన మా నాన్నగారు అల్లు రామలింగయ్య గారు ఇక్కడే ఎక్కడో ఉంటూ ఇదంతా చూస్తూ ఉన్నారని నమ్ముతూ మొదలు పెడుతున్నాను. నేను గీతా ఆర్ట్స్ మీద కానీ అసోసియేటెడ్ పార్ట్నర్స్తో కానీ 54 సినిమాలు ఇంతవరకు తీశాను. ప్రతి సినిమాకి కొత్తగా, ప్రతి సినిమా రషెస్ చూసేటప్పుడు చేతులు వణుకుతూ, ఇవాళ ఈ సినిమా చూసుకుని చాలా సంతృప్తిగా ఉంది. కానీ సినిమా మీకున్న ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవుద్దని తెలిసినా కూడా లోపల ఎక్కడో దడగా ఉంటుంది మాకు. అటువంటి దడ కలకాలం నాకు ఉండాలని చెప్పి నేనే కోరుకుంటున్నాను. సరైనోడు, ప్రస్తుతం మనం సరైనోడు అనే ఫంక్షను ఇక్కడికి వచ్చి ఈ వైజాగ్లో ఇన్ని లక్షల మంది ముందు ఇంత వ్యయ ప్రయాసలకి ఓర్చి ఎందుకు చేయాలా అని నన్ను అడిగితే, ఆంధ్రప్రదేశ్ మన ఈ రాష్ట్రం అవతరించిన తరువాత ఫిల్మ్ రిలేటెడ్ ద బిగ్గెస్ట్ ఫంక్షన్ ఫస్ట్ టైం జరుగుతుంది ఇక్కడ. అది వైజాగ్లోనే జరగాలి అనడానికి ఒక ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఒక వ్యక్తి ఎవరు అంటే గంటా శ్రీనివాసరావు గారు. అతనికి మా కుటుంబానికి ఉన్న స్నేహం కానీ, చనువు కానీ, ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆయన నువ్వు ఆడియో ఫంక్షన్ వైజాగ్లోనే చేసి తీరాలి అని నాతో చెప్పటం, దానికి అయ్యే ఖర్చు అవన్నీ చూసుకుని కొంచెం బాధేసినా కూడా తప్పనిసరిగా ఇక్కడ చేయాలని నిర్ణయించుకుని చేస్తున్నందుకు మొట్టమొదటిసారిగా ప్రథమ వ్యక్తిగా గంటా శ్రీనివాసరావు గారికి, తర్వాత మెగా ఫ్యామిలీకి ఈ సిటీ ఇచ్చే ఒక గౌరవం ఎప్పటికీ మేము మర్చిపోలేనిది. చిరంజీవి గారి సినిమాలు, ఎన్ని సినిమాలు మీరు ఎంతెంత హ్యూజ్ షేర్సు ఈ 3-4 జిల్లాల్లో వచ్చాయో, అట్లాగే బన్నీకి ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన మీరు ఒక సినిమా కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ రికార్డుగా నిలబడిపోయింది. అటువంటి సినిమాలని ఆదరించి బన్నీని చాలా పెద్ద హృదయంతో ఆశీర్వదిస్తున్న మీ ఎదుటికుండా వచ్చి ఈ ఫంక్షన్ చేయాలని చెప్పి మాకు ఆ కోరిక కలిగింది. మీరందరూ వచ్చి ఇంత ఆనందంగా ఈ ఫంక్షన్ చూస్తున్నందుకు నిన్నటి వరకు అందరికీ ఒళ్ళు నొప్పులు చేసినా కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు మళ్ళీ చిరంజీవి గారు మాట్లాడిన తర్వాత అందరూ వెళ్ళిపోవడం, తర్వాత ఒక ఓట్ ఆఫ్ థ్యాంక్స్కి ఏ అవకాశం చిరంజీవి గారి ఫంక్షన్లో ఉండదు. అది మా దురదృష్టం, కొంచెం డిసడ్వాంటేజ్ కూడా ఉంది. కనుక ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాంటిది ఇక్కడ చెప్పుకునే ముందు 2 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. ఒకటి, చిరంజీవి గారు మేము గదిలో కూర్చునో, మా ఇంట్లో కూర్చునో, లేకపోతే మేము విడిగా మా ఫంక్షన్స్లోనో ఎప్పుడో మాట్లాడుకునే విషయాన్ని, ఆ విషయాలు పబ్లిక్తో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఒక్కసారి ఒక మాటగా మీకు తెలిసిందైనా కూడా పంచుకోవడం నా పెద్ద హృదయం కాదు, నా బాధ్యత కింద ఫీల్ అవుతున్నాను. ఆ రాజు ఎప్పుడో ఒక సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించిన చిరంజీవి గారు ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి, శ్రమ ఓర్చి, ఆయన ప్రత్యేకమైన తన సుఖాలన్నీ వదులుకుని ఆయన కష్టపడి 25 సంవత్సరాల పాటు, మొదటి 25 సంవత్సరాల పాటు ఆయన కష్టపడి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్ఫారం మీదే ఇవాళ ఇంతమంది హీరోలు ఉండగలుగుతున్నారు. ఆ ఘనత ఆయనకే దక్కింది. నేను చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇవాళ అల్లు శిరీష్ వరకు అందరికీ ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసిన ఆయనకి సభాముఖంగా కృతజ్ఞత చెప్పకపోతే నా తప్పు అవుతుంది. 2, నేను చాలా సంవత్సరాలు కష్టపడి చాలా సినిమాలు తీస్తూ, నేను ఈ మధ్య కొంతమంది
యువకుల సహాయంతో నేను ఇవాళ యాజ్ ఇట్ ఈస్గా 3 సినిమాలు, అదర్ లాంగ్వేజ్లో 1 సినిమా, 4 సినిమాలు తీస్తున్నాను. అయినా కూడా నా బరువు బాధ్యతలన్నీ పంచుకుని, నా దగ్గర కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేయకపోయినా, వాళ్ళ గురించి ఒక్క మాట అయినా చెప్పకపోయినా నాది తప్పు అవుద్ది. అందువల్ల బన్నీ వాసు మన బన్నీకి చాలా మంచి స్నేహితుడు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి ఉండేవారు. ఇటువంటి బన్నీ వాసు అనేక బాధ్యతలు తీసుకుని ఈ ఫిల్మ్ని తీయడంలో కానీ, ఈ ఫంక్షన్ చేయడంలో కానీ అనేకంగా ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత అశోక్ గారు, బాబు నా ఈ బాబు అనేవాడు భూమికి 5 అడుగులు కనపడతాడు, లోపల ఇంకో 5 అడుగులు ఉంటాడు. అంత సమర్థత కలిగినవాడు ఈ బాబు. వీళ్ళందరూ లేకపోతే గీతా ఆర్ట్స్ని నేను ఇంత సుగమంగా, ఏదో డైరెక్టర్ నేను, బన్నీయో చిరంజీవి గారు అందరూ కూర్చొని కథల గురించి వాటి గురించి డిస్కస్ చేసిన కింద గదుల్లో మీద పడిపోతాం. కానీ మేము అనుకున్న దానికో, మేము కలగనే దాన్నో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా కష్టమైన పని అండి. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఇవాళ బొలీవియా ఒక పుస్తకంలో చూసి బొలీవియా వెళ్ళాలనుకున్నారు. 10 రోజుల్లో బొలీవియా టోటల్ యూనిట్ వెళ్ళి షూటింగ్ చేసుకుని వచ్చారు. అటువంటి మాకు ఇది కావాలి అంటే అది తెచ్చిపెట్టి చేయగల సమర్థత నా వెనకాల ఉన్న వాళ్ళలో లేకపోతే నేను ఇది చేయలేను. ఈ ఫంక్షన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి, ఇదంతా ఇలా డిజైన్ చేయడానికి రాజీవన్ అని నాకు మా ఆర్ట్ డైరెక్టర్, ఆయనకు కూడా నేను ఈ సందర్భంలో చెప్పాలి. తర్వాత రాజీవన్, యు ఆర్ నాట్ హియర్. కాదు ఈ లైట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసిన తాహిర్. హలో తాహిర్, సౌండ్ అండ్ లైట్ లాయక్ బాబు. ఈ అంతా మనకి ఇంత ఇదిగా చేయగలిగిన అతను ఇంత శ్రమపడి చేసినందుకు మీరు అందరూ ఒక్కసారి చప్పట్లు కొడితే ఆనందపడతాడు. వీళ్ళు 40 మంది ఫ్యామిలీ, ఆ 40 మంది ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ 10 రోజులుగా పనిచేసేస్తూ ఉన్నారన్నమాట. ఎవరికి వినపడ్డు అంత సాఫ్ట్గా ఉండే, నెమ్మదిగా ఉండే పర్సన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతే సక్సెస్ వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సిన చాలా విషయాలు ముందే ఒక్క ఇద్దరి గురించి మాత్రమే చెప్పదలుచుకున్నా. తప్పకుండా సక్సెస్ అవుద్ది. మళ్ళీ సక్సెస్ఫుల్ ఫంక్షన్ రోజున మేము మాట్లాడడాన్ని మీరు చూసి మళ్ళీ ఆనందపడతారు. దర్శకుడు గురించి ప్రప్రథమంగా చెప్పాలి. ఈ దర్శకుడు మొదటి రోజున నేను షూటింగ్ చేసినప్పుడు మామూలుడు అనుకున్నాను, కానీ మామూలుడు కాదు, చాలా సరైనోడు ఈ సినిమా ఇండస్ట్రీకి. ఎక్సలెంట్గా ఈ సినిమాని తీసిపెట్టాడు. రేపు ఎవర్రా బోయపాటి అని మళ్ళీ మీరు అతని సినిమాలు, ఇదివరకు సక్సెస్ఫుల్ సినిమాలు చూసినా కూడా మళ్ళీ ఎవర్రా ఈ బోయపాటి అని ఒక షాక్ తోటి మీరు ఈ సినిమాను చూస్తారు. అటువంటి వాడు బోయపాటి. ఆ తర్వాత ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి ముఖ్య కారకుడు మన తమన్. ఇంత మంచి మ్యూజిక్ మనకి ఇవ్వడం వల్ల, అది 10 రోజుల్లో జనంలో ఇంత క్విక్గా వెళ్ళడం వల్ల మనం ఈ పండగ చేసుకోగలుగుతున్నాం. తర్వాత బన్నీ గురించి చెప్పాలి కదా, నేను చెప్పడం లేదు, చిరంజీవి గారు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.